వర్షం పడితే నిద్ర వస్తుంది. చలి పెరిగితే కీళ్ళ నొప్పులు మొదలవుతాయి. ఎండలో మాత్రం శరీరం అలసిపోతుంది. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా? లేదా వాతావరణం మన శరీరాన్ని నేరుగా నియంత్రిస్తుందా? నిజం ఏమిటంటే మన శరీరం వాతావరణాన్ని ప్రతి క్షణం గమనిస్తూ దానికి తగ్గట్టు తన పని మార్చుకుంటూ ఉంటుంది. వాతావరణం మారితే మన శరీరం ఎందుకు వేరేలా స్పందిస్తుంది? మన శరీరం ఒక సాధారణ యంత్రం కాదు. ఇది ప్రకృతితో నిరంతరం అనుసంధానమై పనిచేసే జీవ వ్యవస్థ. వాతావరణంలో చిన్న మార్పు వచ్చినా మన శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. వర్షం పడితే నిద్ర ఎక్కువగా రావడం, చలిలో కీళ్ళ నొప్పులు పెరగడం, ఎండాకాలంలో అలసట ఎక్కువగా అనిపించడం, గాలి చాపం మారితే తలనొప్పి రావడం, తేమ ఎక్కువగా ఉంటే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అనిపించడం, ఇవన్నీ మనం సాధారణంగా అనుభవించే విషయాలే. కానీ ఇవి ఎందుకు జరుగుతాయో చాలామందికి స్పష్టంగా తెలియదు. ఇప్పుడు ఈ విషయాలను చాలా సులభమైన భాషలో ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. మొదటిది, వర్షం పడితే ఈ నిద్ర ఎందుకు ఎక్కువగా వస్తుంది? వర్షం పడుతున్నప్పుడు చుట్టూ ఉన్న వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటుంది, వెలుగు తగ్గిపోతుంది, చల్లని గాలి వీస్తుంది. ఈ మూడు కలిసి మన శరీరంపై ప్రత్యేక ప్రభావం చూపుతాయి. మన కళ్ళకు వెలుగు తగ్గితే మెదడుకు ఒక సంకేతం వెళుతుంది. అది ఏమిటంటే ఇప్పుడు విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని. అప్పుడు మెదడు నిద్రకు సహాయపడే రసాయనాన్ని ఎక్కువగా విడుదల చేస్తుంది. దాంతో మనకు అలసటగా అనిపించి నిద్ర రావాలనిపిస్తుంది. వర్షం పడేటప్పుడు గాలిలోని శబ్దం కూడా చాలా మృదువుగా ఉంటుంది. ఆ శబ్దం వల్ల మనసుకు ప్రశాంతంగా చేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. మన ఆలోచనలు నెమ్మదిగా మారుతాయి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. అందుకే వర్షంలో మంచం మీద పడుకోవాలని, కళ్ళు మూసుకోవాలని అనిపిస్తుంది. ఇంకా వర్షం పడేటప్పుడు ఉష్ణోగ్రత కూడా కొంచెం తగ్గుతుంది. శరీరానికి చల్లదనం నచ్చుతుంది. చల్లగా ఉన్నప్పుడు శరీరం ఎక్కువ శక్తి ఖర్చు చేయదు. ఆ శక్తిని నిల్వ చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. దానికి మార్గం నిద్ర. అందుకే వర్షం పడితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నిద్ర ఎక్కువగా వస్తుంది. రెండవది, చలికాలంలో కీళ్ళ నొప్పులు ఎందుకు పెరుగుతాయి? చలికాలం మొదలైన వెంటనే చాలామందికి మోకాళ్ళ నొప్పులు, చేతుల కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు మొదలవుతాయి. ముఖ్యంగా వయసు పెరిగిన వాళ్ళు ఈ సమస్యను ఎక్కువగా అనుభవిస్తారు. మన కీళ్ళ మధ్యలో ఉండే పదార్థం కదలికను సులభం చేస్తుంది. అది సరైన వేడితో ఉన్నప్పుడు మృదువుగా ఉంటుంది. చలిలో ఆ పదార్థం కొంచెం గట్టిగా మారుతుంది. దాంతో కీళ్ళు సరిగ్గా కదలలేవు. కదలిక సమయంలో నొప్పి వస్తుంది. చలిలో రక్త ప్రసరణ కూడా కొంచెం నెమ్మదిస్తుంది. కీళ్లకు సరిపడ రక్తం చేరకపోతే అక్కడ పోషకాలు తగ్గుతాయి. దాంతో నొప్పి, బిగుతు ఎక్కువగా అనిపిస్తుంది. ఇంకా చలికాలంలో మనం ఎక్కువగా కదలము. ఉదయం లేవగానే చలిగా ఉందని ఒకే చోట కూర్చుంటాం. శరీరం కదలకుండా ఉండడం వల్ల కూడా కీళ్ళు మరింత గట్టిపడతాయి. ఆ గట్టితనం నొప్పిగా మారుతుంది. అందుకే చలికాలంలో తేలికపాటి కదలికలు చేయడం, శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా అవసరం. అలా చేస్తే కీళ్ళ నొప్పులు కొంతవరకు తగ్గుతాయి. మూడవది, ఎండాకాలంలో అలసట ఎందుకు ఎక్కువగా అనిపిస్తుంది? ఎండాకాలం రాగానే శరీరం త్వరగా అలసిపోతుంది. కొద్దిగా నడిచినా, చిన్న పని చేసిన శక్తి పూర్తిగా అయిపోయినట్టు అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం వేడి. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం తన ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి ఎక్కువ శ్రమ పడుతుంది. చెమట ద్వారా వేడిని బయటకు పంపుతుంది. చెమట ఎక్కువగా వస్తే శరీరంలో నీరు తగ్గిపోతుంది. నీరు తగ్గితే శక్తి తగ్గుతుంది. నీరు మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన లవణాలు కూడా చెమటతో బయటికి పోతాయి. అవి తగ్గిపోతే కండరాలు సరిగ్గా పనిచేయవు. దాంతో బలహీనత, అలసట వస్తాయి. ఎండాకాలంలో ఆకలి కూడా కొంచెం తగ్గుతుంది. తక్కువగా తింటాం. తక్కువ ఆహారం తీసుకుంటే శరీరానికి అవసరమైన శక్తి అందదు. ఇది కూడా అలసటకు కారణం. అందుకే ఎండాకాలంలో ఎక్కువ నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. అలా చేస్తే అలసట కొంత తగ్గుతుంది. గాలి చాపం మారితే తలనొప్పి ఎందుకు వస్తుంది? వాతావరణం మారుతున్నప్పుడు చాలామందికి తలనొప్పి వస్తుంది. ముఖ్యంగా వర్షం పడే ముందు లేదా చలి మొదలయ్యే ముందు ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది. మన తలలో ఉన్న నరాలు చాలా సున్నితమైనవి. బయట గాలిచాపం మారితే తలలో ఒత్తిడిలో కూడా మార్పు వస్తుంది. ఆ మార్పును నరాలు సరిగ్గా భరించలేకపోతే నొప్పి మొదలవుతుంది. గాలిచాపం తగ్గినప్పుడు తలలోని రక్తనాళాలు కొంచెం విస్తరిస్తాయి. అప్పుడు రక్త ప్రసరణలో మార్పు వస్తుంది. అదే తలనొప్పికి కారణం. ఇంకా వాతావరణ మార్పులతో మన నిద్ర, ఆహారం, మానసిక స్థితి కూడా మారుతాయి. ఈ మూడు కలిసినప్పుడు తలనొప్పి తీవ్రంగా అనిపిస్తుంది.
ఈ రకమైన తలనొప్పి ఎక్కువగా వాతావరణంతో సంబంధం ఉన్న వాళ్ళకు వస్తుంది. అంటే శరీరం బయట పరిస్థితులకు ఎక్కువగా స్పందించే వాళ్లకు ఇది సాధారణం. 5వది, తేమ ఎక్కువగా ఉంటే ఊపిరి తీసుకోవడం ఎందుకు కష్టం. తేమ ఎక్కువగా ఉన్న రోజుల్లో గాలి బరువుగా అనిపిస్తుంది. ఊపిరి తీసుకున్న సరిపడ గాలి లోపలికి వెళ్ళినట్టు అనిపించదు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఈ సమస్యను ఎక్కువగా అనుభవిస్తారు. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు గాలిలోని నీటి కణాలు ఎక్కువగా ఉంటాయి. ఆ గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినప్పుడు శరీరం దాన్ని సులభంగా ఉపయోగించుకోలేకపోతుంది. దాంతో శ్వాస వేగంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట సరిగ్గా ఆరదు. శరీరంలో వేడి బయటకు వెళ్ళదు. శరీరం లోపలే వేడి పెరుగుతుంది. ఇది కూడా ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. శరీరం చల్లబడకపోతే గుండె వేగంగా పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు శ్వాస కూడా వేగంగా మారుతుంది. దాంతో ఊపిరాడకపోవడం లాంటి భావన కలుగుతుంది. చివరిగా మన శరీరం ప్రకృతిలో భాగం. వాతావరణం మారితే శరీరం స్పందించడం సహజం. వర్షం, చలి, ఎండ, గాలి చాపం, తేమ ఇవన్నీ మన శరీరంపై ప్రభావం చూపుతాయి. ఈ ప్రభావాలను అర్థం చేసుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. వాతావరణం తగ్గట్టు మన జీవన శైలిని మార్చుకుంటే చాలా సమస్యలను తగ్గించుకోవచ్చు. అవసరమైనంత విశ్రాంతి, సరైన ఆహారం, తగినంత నీరు, శారీరక కదలిక ఇవన్నీ పాటిస్తే వాతావరణ మార్పులు మనపై చూపే ప్రభావం తక్కువగా ఉంటుంది. ప్రకృతిని అర్థం చేసుకొని జీవించడం నేర్చుకుంటే శరీరం కూడా మనకు సహకరిస్తుంది.